హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేస్తే ఇంకా సాయంత్రం పూట, సాయంత్రం కాదు మధ్యాహ్నం కాదు, అటు కాకుండా 3:30 మధ్యలో అవుతా ఉంది. మీకు తెలిసింది కదండి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా పనికి అయితే బయలుదేరుతున్నమాట. మూట కట్టుకొని అమ్మ నాన్న తమ్ముడు అలానే ఇంకా మనుషులు ఒక 5గురు, మొత్తం ఒక 7-8 మంది అందరం వెళ్తున్నాము. ఇంకా రాజకుమార్ కూడా ఇంటికాడ ఉంది. ఇంకా రాజకుమార్కి చెప్పేసి ఇంకా అలా సామాన్లు అవన్నీ ఉంటే ఆటోలో సర్దుకొని ఇంకా బయలుదేరుతున్నమాట. ఇంకా రాజకుమారిని తీసుకెళ్తలేదండి. రాజకుమారి ఎందుకు తీసుకెళ్తారంటే రాజకుమారి ప్రెగ్నెంట్ సమయంలో ఇంకా తీసుకుపడే కాడకంటే పుట్టింటి కాడ ఉంచితే మేలని చెప్పేసి ఇంక ఇక్కడ ఉంచుతున్నాను అనమాట. నేనే ఇంకా వస్తా పోతా ఉంటాను, దగ్గరే కదా వినకుండా. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్గా ఇంకా వెళ్తున్నాయి కదా, ఇంకా రాజకుమారికి పిల్లలందరికీ చెప్పి పోదామని చెప్పేసి సాహస్ బాబు స్కూల్కి వచ్చాడు. ఇప్పుడు టైం చేసి 11:04 అవుతుంది కదా, వదిలిపెడతారు. అయినప్పటికీ నా టైం లేదు. ఇంకా నా కొడుకుని కలిసి వెళ్దామని చెప్పేసి వచ్చానమాట. ఇంకా చూసి ఇంకా సాహస్ బాబుని తీసుకెళ్ళి వాడికి తినిపించి బయలుదేరదాం. సాసు ఏం చేస్తున్నావు? సరే మేడం, నేను పనికి వెళ్తున్నాలే. ఇటు కోసం వచ్చి తీసుకెళ్తున్నాను. పాలు ఇంకా నెక్స్ట్ రేపు పనికి వెళ్తున్నాగా, ఇంకా చూసి వెళ్దామని వచ్చా. ఓంటి మమ్మీ గుండెలు పెట్టుకోలేదేంది? మేడం వచ్చింది. వినకొండలోనే దగ్గరే. ఫోన్ కాల్ చేస్తే వచ్చి పడతాను. మా ఊర్లో ఏం సంగతులు? నేను ఊరికి పనికి వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త. ఇలా చొక్క నవలటాలు కాదు. స్కూల్కి వచ్చావంటే వాళ్ళు నేర్చుకున్నావా? ఏబీసీలు నేర్చుకున్నావా? 3 పూటలు కాదు 6 పూటలు అన్నం తిన్నావా? గుడ్డు తిన్నావా? పాలు తాగావా? మమ్మీని ఏడిపించుకొని ఉండవా? చెల్లిని బాగా చూసుకున్నావా? ఇవన్నీ ఉంటాయి. ఏం చదువుతుంది వీడు అనుకుంటున్నా. ఏం చదువుతున్నా అర్థం కాలేదా? నేను ఊరికి వెళ్తాను కానీ పనికి. జాగ్రత్త మరి. డబ్బులు కావాలా? ఎంత కావాలి చూపి. అలా మరి అమ్మకాడికి వెళ్దాం. ఓకేనండి, త్వరగా బయలుదేరదాం. మరి నా కొడుకుని చూసి వెళ్దామని చెప్పేసి వచ్చిందన్నమాట. తర్వాత బాదం పాలు రోజు నాకు ఫోన్ చేయి సాయంత్రం. ఎలాగున్నావు నాన్న? ఎవరున్నావు రా అంటాడు వీడు. బయలుదేరదాం మరి. హాయ్ చెప్పు. వెరీ గుడ్. రాజీ ఎట్రా ఈ పిల్లలకి బాదం పళ్ళు చాక్లెట్లు వచ్చినాయి వాటిల్లో. సరే మరి మేము బయలుదేరుతున్నాం మరి. ఇంకా జాగ్రత్త. సుహాసిని బాయ్. నీ పనికి వెళ్తున్నా కానీ జాగ్రత్త ఇంటికాడ. సరేనా? సరేనా? బాయ్ చెప్పు. అబ్బో చాక్లెట్ తింటున్నావా? సరే మరి, వాళ్ళకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు. ఏమా పొయ్యి ఎందుకు రేపెత్తున్నాయి? నాకు అర్థం కాదు. ఏంది ఏందనంటే దగ్గర రా, నా టైం లేదు. జాగ్రత్త. ఎందుకు ఏడుతున్నావు? నువ్వు జాగ్రత్తగా ఉండి కడుపు నువ్వు తింటా. ఏం దిగులాకుండా ఉండు. పొయ్యేటప్పుడు ఏం రాజీ ఇంతకాంచి ఉన్నప్పుడు మాట్లాడవు చేసావు ఏంది? నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటా. అర్థమైందా? నువ్వు బాగుంటే నేను బాగుంటా. నీకోసం పిల్లల కోసం ఇక వెళ్తుంది. చెప్పు, ధైర్యంగా ఉండు. కడుపునంటే 3 పూట్ల. అక్కడ దాకా వెళ్తే బావా అని పిలుస్తుంది. మరి వచ్చి సమాధానం చెప్పట్లా. చెప్పు, లేట్ ఉంది, ఫోన్ చేస్తారు మళ్ళీ. వెళ్ళాలి, మనుషులు అట్నే ఆగారు. జాగ్రత్తగా ఉండు. వారం వస్తాలే. పొలం పని కూడా చూసుకుంటూ ఉండాలి కదా. సరే, నన్ను ఒక్కదాని ఉండలేదుగా, అత్తమాల దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇంకేంది నీకు దిగులు? ఏందంటే నాకెళ్ళి చెప్తావు?
వెళ్తుంది వెళ్తుంది టైం కన్నా తింటామండి. దేవుడి దేవాల ఇంకా ఈ జనవరి 1కి నూతన సంవత్సరం అయిపోయి పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం రాబోతున్నాం కాబట్టి దేవుడు మంచిగా బహుమానం ఇవ్వబోతున్నాం మనకి. మళ్ళీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ ఘనంగా జరగాలంటే వెళ్ళాలి, మనం చేసుకోవాలి, తప్పదు. సరేనా? ఇలా ఏడితే కుదరదు కానీ వెళ్తున్నాం. మరి ఏడమంటా నేను కూడా వస్తలే రాజు ఏడకాకు కానీ వెళ్తున్నాం. మరి అట్ట మొహం ఎట్ట కాకు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పండి రా. బాయ్ చెప్పండి రా. ఫస్ట్ టైం అండి మాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ సారి రాజ్కుమార్ని వదిలిపెట్టి వెళ్ళటం. నాకు ఏడుపు వస్తుంది కానీ మగవాళ్ళు వెళ్తే అంత బాగుండదు, అందుకని చెప్పేసి లాన్లోనే కూలిపోతాం. ఇంకేనా వెళ్తున్నా జాగ్రత్త. టయానికి తింటా, టయానికి ఇట్లా పని చేసుకుంటా చేసుకో. సరేనా? వెళ్తున్నాను చెప్పు. వెళ్తున్నా జాగ్రత్త ఉండు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పంటే ఏంటంటే అది శుభాన్ని పోతుంటే అట్ట ఏడకాకమా. శుభాన్ని పనికి వెళ్తున్నాం. ఎవరి కోసం? అటు ఏడితే ఇంకా ఈ నాని బాబు సంతోషంగా పని చేసుకోగలుగుతాడా చెప్పు. ఏడకాక వారం వారం వస్తాలేమ్మా నేను సాయంత్రం కల్లా పని చేసుకొని. ఏడకాగా నువ్వు ఏడితే నాకు ఏడిపోతుంది. ఏడకాకు జాగ్రత్తగా ఉండు. సరేనా? ఇప్పుడే చాలా టైం అయిపోయింది. వెళ్తున్నా. మరి వెళ్ళానా? వెళ్ళొత్తా. క్షేమంగా వెళ్ళి లాభంగా రాబావనా? త్వరగా చెప్పు. వెళ్తా. ఫోన్ చేస్తా. క్షేమంగా వెళ్ళి లాభంగా రాబావని చెప్పు. త్వరగా చెప్పాలి. క్షేమంగా వెళ్ళి లాభంగా రాబావా అని చెప్పు. నీకోసం మంచి వచ్చేసరికి మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పు. అది నాన్న ఫోన్ చేస్తున్నాడు. సరే మరి జాగ్రత్త. ఆగలే బోధి అంటారు కానీ అయ్యాడు అడుగుతారంటారా? ఆగలే బోధి అంటారు కానీ వెరీ నైస్. ఓకేనండి, మొత్తానికి అయితే మన సైడ్ కాడికి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 10:06 మధ్యలో అవుతా ఉంది. ఇంకేది మన లొకేషన్. ఇంకా ఇక్కడ కానీ అక్కడ కానీ ఇంక ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు పొద్దుగూకింది కదా, ఏడా కూడా తొందరగా ఇంకా బట్టలు కట్టుకొని ఉండాలి. ఇంకా మా అక్కయ్య మాట వాళ్ళు ఒక 3 నెలలు పెట్టి ఏడే ఉంటున్నారు. సరేనండి, మరి ఇంకా రాజుకి ఫోన్ చేసి వచ్చారా రాజీ అని చెప్పాలి. వెళ్ళినా ఫోన్ చేయబావని చెప్పింది. ఇది కనపడేదేమో పార్కు మొత్తం. సుహాసిని సాహుబాబు చక్కగా ఆడుకోవచ్చాడా కొన్నాళ్ళ తర్వాత, ఇప్పుడు కాదే. సరే, ఇంకా అటు నాన్నోళ్ళు తమ్ముడోళ్ళు అలానే మా మామ అందరు వెళ్తున్నారు రూమ్ చూడడానికి. ఇంకా త్వరగా వెళ్ళి రూమ్ చూసుకోవాలి. ఈ రోజంతా సాలిపోయినట్టు ఉందండి. ఇంక ఉదయం వస్తే చుట్టూరా రూమ్స్ అయితే రెడీ అయిపోయాయి. కానీ వచ్చిందే పొద్దుగిన తర్వాత ఇంటికాడ చేల పనులు చేసుకుంటే లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇగో 4 పక్కల కర్ర, ఇవే మా పిల్లర్స్. ఇదొక పిల్లరు, అదొక పిల్లరు, అలాగా మొత్తం 8 పిల్లర్ల మీద 2 రూములు. చుట్టూరు పట్టలు కట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడుదా చేస్తే ఇంకా ఎప్పుడో వచ్చాం కదా, పిల్లలు ఆకలి అనేసరికి ఇంకా మా తమ్ముడు వచ్చిన మనుషులు వీళ్ళందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళారు. ఈ మొత్తం పూర్తిగా కట్టి అన్నం తిని చేసేసరికి 11 అయిద్దో 10:30 అయిద్దో. రేపు ఉదయాన ఈ కట్టిన తర్వాత ఎలా ఉంటుందో మొత్తం పూర్తిగా వివరంగా చూపిస్తాను. సరేనా? ఇంకా ఇవి కట్టాలి, తర్వాత రేపు ఉదయం మళ్ళీ పనికి వెళ్ళాలి. ఎంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడే రాజకుమార్కి ఫోన్ చేశాను, మాట్లాడా. పిల్లలు తెగ అల్లరి చేస్తూ ఉన్నారంట. నానేడు అని అడుగుతా ఉన్నారంట సుహాసిని సాహుబాబు గారు.
నాన్న ఊరు వెళ్ళి అని చెబుతాను రాజకుమారి. వస్తాను 2-3 రోజులు అంటే ఎప్పుడు ఎక్కడ అని అంటున్నాడు సాహసుగాడు. ఇట్లా ఉంటుంది. సరేనండి, రేపు ఉదయానికి కలుద్దాం. మరి ఈ పడతాలు ఇవన్నీ కట్టుకోవాలి, చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది. సరేనా?